ఇప్పుడు ఈ శనివారం రోజు అకాల వర్షాలకి నోటికొచ్చిన పంట నష్టం జరిగింది. ఎందుకంటే 2 రోజులలో కటింగ్ చేసే సమయం లోపల దాదాపు ఇందల్వాయి మండలంలో నల్లవెల్లి గ్రామం 1500 ఎకరాలు అంటే 2-3 రోజులలో మొత్తం కోతకొచ్చినటువంటి సందర్భంలో ఈరోజు రైతుకు ఎంత నష్టం అంటే అపార నష్టం. ఈ ప్యాడీయే కాకుండా నువ్వులు, మొక్కజొన్నలు విపరీతమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి చాలా ఇప్పుడు బోధన్ ప్రాంతంలో కూడా మొక్కజొన్న, వరి పంట అక్కడ కూడా నష్టం జరిగింది. దాదాపు మన దగ్గర నిజామాబాద్ జిల్లాల 15-16 మండలాల్లో నష్టం బాగా జరిగింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఏ పంటలు నేల కొరిగాయి అంటే మీకు ఏ దృష్టికి వచ్చాయి? నేల కొరిగిన పంట వరి పంటనే, పూర్తిగా నష్టం జరిగింది వరి పంటనే. ఈ మనం ఏదైతే నువ్వులు, జొన్నలు, మక్కలు ఉంటున్నాం తక్కువ నష్టం జరిగింది, కానీ 99% నష్టం జరిగింది వరి పంటనే. ముఖ్యంగా బోధన్ ప్రాంతంలో ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. నకిలీ విత్తనాల వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. నిజంగా జరిగించా? నకిలీ విత్తనాలు వాస్తవమే. ఎందుకనంటే సరి అయిన సీడ్ ఫౌండేషన్ సీడ్ అయితే ఇచ్చినట్టుంటే అది గట్టిగా ఉంటుంది. ఈ నకిలీ సీడ్ చేయబట్టి ఈ తొడిమెల కాడ మెత్తగా ఉండి అవి రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. మీరు చెప్పండి, అంటే ఇప్పటివరకు ఎంత పంట నష్టం జరిగిందంటే ఇప్పటివరకు పంట నష్టం ఎప్పటివరకు గమనించారు? మన పడినటువంటి వర్షాలకు ఈ వడగాన్ల వానతోటి రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. మరి మా మండలం ఇందలవై మండలం లోపల ఈ నల్లవెల్లి ప్రాంతంలో ఒకే గ్రామంలో 1500 ఎకరాలు ఈరోజు వరి పంట నష్టం జరిగింది. మరియు దాంతోపాటు నువ్వు మరియు టమాటా మరి లేదంటే ఇది ఉల్లి కూడా చాలా మొత్తంలో అవి కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ప్రభుత్వం గమనించి మనం కూడా రైతులకు చేదోడుగా ఉంటూ సహాయాన్ని అందించాలని చెప్పేసి మా రైతుల తరఫున మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఇది మొత్తంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 44 గ్రామాల్లోని 6000 ఎకరాలకు పైగా పంట దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోయిన పంటలకు సంబంధించి ఇప్పటికే డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే ఇప్పటికే పరిశీలిస్తున్నాడు. ఇప్పటికే రైతులతో మాట్లాడుతున్నాడు. పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాడు. సేకరించిన వివరాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిపోర్టు చేసి పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు సాయం చేస్తానని చెప్పి ఇప్పటికే హామీ ఇస్తున్నాడు. ఇప్పటికే నష్టపోయిన పంటలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని ఇప్పటివరకు అంచనా వేశారు. వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కూడా పంట నష్టంపై ఒక అంచనా వేసి ప్రభుత్వానికి పంపించనున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొన్న కురిసిన అకాల వర్షానికి వడగండ్ల వానకి పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంట నష్టానికి సంబంధించి ఇటు పక్క ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి సేకరించి పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.